ఎంతమంది అయితే ఈ రోజు దేవుని మందిరానికి వచ్చారో దేవుడు ఈ రోజున మీతో పాటు కొన్నిటిని పంపబోతున్నాడు. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటలు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, భయపడమక్కండి. దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, దేని కొరకైతే నా తట్టు చేతులు ఎత్తారో, ఏది కావాలని నా తట్టు చేతులు ఎత్తి కన్నీరు గడిచారో, ఈ రోజు మీకు దాన్ని మీకు పంపబోతున్నా. ఏమి పంపించాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు అసలు దేవుడు ఏం పంపించాడు? వాళ్ళకి పంపించినే దేవుడు పంపిస్తాడా? మనకేమన్నా పంపించాలనుకుంటున్నాడా? జాగ్రత్తగా లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా ఉంచకుండా మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్ష రసం, తైలమును మీకు పంపుచున్నాను. ఈ రోజున చాలా మంది దేవుని అడుగుతారు, అయ్యా నాకు అది పంపించపోయావా అని ఒకవేళ మీరు అడిగారేమో. దేనిని పంపించమని, దేనిని కలగజేయమని, దేని కొరకైతే మీరు ఆయన తట్టు ఎత్తి చేతులు ఎత్తి అడుగుతున్నారో అది ఈ రోజున మీతో రాబోతుంది. ఇశ్రాయేలు ప్రజలు వెనకాల వారి ఇంటి దగ్గరకు పంపించినటువంటి ఆ కృప, ఆ కనికరం, ఆ ఆశీర్వాదాన్ని ఈ రోజున దేవుడు మనతో పంపించును గాక.